సో మీరు ఏడీ కింద జాయిన్ అయ్యి రైటర్ కింద షిఫ్ట్ ఎట్లా జరిగింది సార్? సో చాలా మంది డైరెక్టర్లు బాలచంద్ర గారు, భారతీ రాజా గారు వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతాను అని ఎవరన్నా వస్తే నువ్వు ఒక 2 పేజీలు ఏదన్నా రాసి తీసుకొని రా, మెటీరియల్ ఉంటే నేను తీసుకుంటాను అని అనేవారు. మద్రాస్ లో మీకు అసిస్టెంట్ డైరెక్టర్ల క్లబ్ ఉంటుంది. దే త్రో ఐడియాస్ ఇన్ టు ద రింగ్ అండ్ దే డిస్కస్, దే కమ్ అవుట్, ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. వీళ్ళు తమ ఐడియల్ గా పోయి చెప్పుకోగలరు. ఇవి ఒక రకమైన ప్యాషన్ అండ్ ఒక రకమైన సెల్ఫ్ దీంతో ఉంటారు వీళ్ళందరూ కూడా. మీకు ఈవెన్ హాలీవుడ్ లో కూడా మీరు చూసుకుంటే ఆల్ ది టాప్ డైరెక్టర్స్ దే రైట్ దేర్ ఓన్ స్క్రిప్ట్స్. కొంతమంది అయితే అసలు యూజ్ కూడా చేయరు. టరంటినోస్ ఆర్ స్కార్సెసీస్ అండ్ కెమెరూన్ హిమ్సెల్ఫ్ రైట్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ హిస్ స్క్రిప్ట్స్. అంటే స్క్రీన్ ప్లే రాసుకుంటారు రమణరత్నం లాంటి వాళ్ళు. రకరకాలుగా ఉంటుంది. అగైన్ అంటే మా రాఘవేంద్రరావు గారు అయితే తను స్క్రీన్ ప్లే కి దే టేక్ రైటర్స్ అనమాట. సో దే యూస్ టు బి సో మెనీ మైండ్స్ అనమాట. తెలియకుండానే నేను ఆ మైండ్స్ లో ఒకటి అయిపోయాను చాలా దగ్గర ఆయన దీనిలో. సో అప్పుడే నాకు అర్థమైంది ఏంటి అంటే నేను రాయగలను, సో కొంచెం పొటెన్షియల్ ఉంది అని నాకు అనిపించిన తర్వాత దెన్ ఐ థాట్ స్క్రిప్ట్.